తండ్రి, మీ ఘనమైన పాదములు వందనాలు. నీ ప్రియబిడ్డలమైన మేము ప్రభా నీ సన్నిధిలోకి ప్రభా ప్రవేశిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. పాటల ద్వారాను, వాక్య పరిచర్య ద్వారాను, ప్రార్థనల ద్వారాను, హెచ్చరికల ద్వారాను ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకుంటారని యేసు దివ్య నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్.
కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా మరువేడు నాకు సిగినందుకు నీకేమి నే చెల్లించును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తించును మరువేడు నాకు సిగినందుకు నీకేమి నే చెల్లించును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తించును గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా వాగ్దానము మరువక నిలుపు దేవుడవు శూన్యమందైన సకలం సాధ్యపరచెదవు ఇచ్చిన వాగ్దానము మరువక నిలుపు దేవుడవు శూన్యమందైన సకలం సాధ్యపరచెదవు నా మేలుతో నీ ప్రేమతో నన్ను దండించితివి చెలరేగుతున్న డంబముకు నిర్మూలపరిచితివి నా మేలుతో నీ ప్రేమతో నన్ను దండించితివి చెలరేగుతున్న డంబముకు నిర్మూలపరిచితివి నీకేమి నే చెల్లించును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తించును రోయేడు నాకు సిగినందుకు నీకేమి నే చెల్లించును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తించును నడిపిన నా దేవా నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా నాదు ఇరుగుదారులోన నేను అలసిపోకుండా నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా నాదు ఇరుగుదారులోన నేను అలసిపోకుండా నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించింది సత్తువని విడివి నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువని విడివి నాకు సిగినందుకు నీకేమి నే చెల్లించును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తించును నాకు సిగినందుకు నీకేమి నే చెల్లించును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తించును కాలమంతా నన్ను నడిపిన నా దేవా కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా మరువేడు నాకు సిగినందుకు నీకేమి నే చెల్లించును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తించును మరువేడు నాకు సిగినందుకు నీకేమి నే చెల్లించును
మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. పాపుల కొరకై ప్రాణమిచ్చిన వాడు, దోషుల కొరకై ప్రార్థించిన వాడు. పాపుల కొరకై ప్రాణమిచ్చిన వాడు, దోషుల కొరకై ప్రార్థించిన వాడు. నీతిమంతుడు, శక్తిమంతుడు, దయామయుడు, ప్రేమ పూర్ణుడే యేసయ్యా. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. మంచి గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. చనిపోయిన లాజరును లేపినవాడు, శక్తిమంతుడు, మహాశక్తిమంతుడు, సమరయ స్త్రీని కాచినవాడు. నీతిమంతుడు, మహానీతిమంతుడు, గుడ్డివారి కన్నులను ఇచ్చినవాడు, కుంటివారి నడకను తెచ్చినవాడు. గుడ్డివారి కన్నులను ఇచ్చినవాడు, కుంటివారి నడకను తెచ్చినవాడు. నీతిమంతుడు, శక్తిమంతుడు, దయామయుడు, ప్రేమ పూర్ణుడే యేసయ్యా. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. ద్రాక్షారసముగా మార్చినవాడు, శక్తిమంతుడు, మహాశక్తిమంతుడు, నీతి పైన నడిచిన నజరేయుడు. నీతిమంతుడు, మహానీతిమంతుడు, మూగవారికి మాటలను తెచ్చినవాడు, చెవిటివారికి వినికిడిని ఇచ్చినవాడు. మూగవారికి మాటలను ఇచ్చినవాడు, చెవిటివారికి వినికిడిని ఇచ్చినవాడు. నీతిమంతుడు, శక్తిమంతుడు, దయామయుడు, ప్రేమ పూర్ణుడే యేసయ్యా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. మంచి మనసు గలవాడు యేసయ్యా, గొప్ప మనసు గలవాడు మెస్సయ్యా. పాపుల కొరకై ప్రాణమిచ్చిన వాడు, దోషుల కొరకై ప్రార్థించిన వాడు. పాపుల కొరకై ప్రార్థించిన వాడు, దోషుల కొరకై
మధ్యకు వచ్చారు, వారిని ఆహ్వానిస్తాం వేది మీదకి. వారు వచ్చి వారి బొకే తీసుకొని మరలా అదే ప్లేస్లో కూర్చోవాలని నేను వేడుకుంటున్నాను. ఇండియా నుండి మన మధ్యకు వచ్చారు దైవ సేవకులు బిషప్ టి దొరబాబు గారు. దైవ సేవకులు వస్తుండగా మీరు చప్పట్లు కొట్టవలసింది మనం చేస్తున్నాను. అయ్యారండి లేచి విజయ్ చంద్ గారు బొకే ఇస్తారండి. ప్రైజ్ థ్యాంక్ యూ. అలాగే మరొక సేవకులు దైవజనులు ఇండియా నుండి వచ్చిన వారు పాస్టర్ కే జోష్పాల్ గారు వచ్చినారు. వారు కూడా పాలరాజు గారు బొకే ఇవ్వాల్సింది కోరుతున్నాం. అడిగారు క్రైస్తులా రోహిత్ గారు థ్యాంక్ యూ. కూర్చోండి ప్లేన్. మరి అడిగిన వెంటనే అంగీకరించి మన మధ్యకు వచ్చిన ఏలేటి వరప్రసాద్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టండి అమ్మా. ఈ సమయం అందు వారితో ప్యాట్స్ వాగిస్తున్న సునాథ్ గారికి రమ్మ బ్రదర్ జయన్ రావు గారు వారికి బుక్ చేయాలి సార్. చప్పట్లు కొట్టండి. అలాగే మరి మన మధ్య మున్నా గారు ఫోటోగ్రాఫరు శ్రీని గారు ప్రైజ్ లాట్ దండి రండి. చప్పట్లు కొట్టండమ్మా, చప్పట్లు కొట్టండమ్మా. మా వాళ్ళు అంతా ప్రేమతో ఖరీదైన బొకేలు ఇస్తుంటే వద్దంటారండి మీరు. మున్నా గారికి సోదరు 136వ కీర్తన మొదటి వచనం నేను చదువుకుంటా. ఆయన కృప నిరంతరం ఉండును మీరు అందరూ చదవలసింది కోరుచున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, నిఘనమైన ఉన్నతమైన నామం నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఎన్నెన్నో మేలులు చేసావు తండ్రి, ఎన్నో మేలులు చేస్తూ నాయన ప్రభు మా ఎడలు నీవు కృప చూపిస్తున్నావు తండ్రి. నాయన మరి గత సంవత్సరం అంతా కూడా నాయన నువ్వు కాచి కాపాడి నీ కాపుదల్లో ఉంచి నాయన ప్రభా మరి నాయన యానివర్సరీ చేసుకోవడానికి నాయన ఇట్టి కృపను నువ్వు నాయన చూపించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము ఎన్నిక లేని వాళ్ళం, అయోగ్యులం అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎంతగానో ఉన్నతంగా నాయన నువ్వు ఉంచి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఇప్పటి వరకు నాయన నిన్ను స్తుతించుకున్నాం పాటలతోనూ నాయన వాక్యాలతోనూ ప్రభువా. ఇక ముందు కూడా నీ కాపుదల నుంచండి తండ్రి. నాయన ఇదిగో నాయన ఈ కార్యక్రమం అంతట్లోనూ మీరు అధ్యక్షులుగా ఉంటూ ఈ సమయాన్ని నాయన ప్రభువా మీకు అప్పగిస్తున్నాం. ఈ విలువైన సమయాన్ని నాయన ప్రభువా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మేము ఉంచుకోవడానికి మాకు సహాయం దయచేయమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభువా దీవించి ఆశీర్వదించి నీ మేలులు పొందుకునేవారుగా ఉండడానికి సహాయం దయచేయమని, కార్యక్రమం అంతట్లోనూ మీరు ఉండమని యేసు నామమున మిక్కిలితో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది, నీ కన్ను చూపే చల్లనైనది, నీ నోటి మాటే విలువైనది, నీ కన్ను చూపే చల్లనైనది, నీ నోటి మాటే విలువైనది. ప్రతిదినము నన్ను నడిపించుచున్నది, ప్రతిదినము నన్ను నడిపించుచున్నది. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది, నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది.
ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ, హక్కున నన్ను చేర్చుకున్న నీ ప్రేమ, ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ, హక్కున నన్ను చేర్చుకున్న నీ ప్రేమ, నా గుప్పెడు గుండెని గుడిలో మలుచుకున్న ప్రేమ, నాకై ప్రాణం పెట్టిన జాలిగల ప్రేమ, నా గుప్పెడు గుండెని గుడిలో మలుచుకున్న ప్రేమ, నాకై ప్రాణం పెట్టిన జాలిగల ప్రేమ, నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది, నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది. నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ, నా కొరకు నిందలు మోసిన నీ ప్రేమ, నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ, నా కొరకు నిందలు మోసిన నీ ప్రేమ, నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ, నీ రుణము తీర్చలేని తీయనైన ప్రేమ, నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ, నీ రుణము తీర్చలేని తీయనైన ప్రేమ, నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది, నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది, నీ కను చూపే చల్లనైనది, నీ నోటి మాటే విలువైనది, నీ కను చూపే చల్లనైనది, నీ నోటి మాటే విలువైనది, ప్రతి క్షణము నన్ను నడిపించుచున్నది, ప్రతి దినము నన్ను నడిపించుచున్నది, నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది. ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాట పాడి వినిపించిన దేవుని సేవకులు వందనాలు. సో కనుక ఈ సమయం మందు ఇండియా నుండి వచ్చినటువంటి మరి దేవుని సేవకులు వారి ఫాదర్ నాకు తెలుసు డానియల్ గారు, మరి పాస్టర్ కే జోష్పాల్ గారు మరి కొద్ది నిమిషాలు మన మధ్య మాట్లాడతారు. దయచేసి మరి శ్రద్ధాభక్తితో వినాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, గట్టి చెప్పటి చెవికి వినబడవు, హృదయానికి మనం ఊహించేది ఒకటి, దేవుడు జరిగించేది ఒకటి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోవాలి. పూర్వదినములు తలంచుకున్నది అవి తలంచుకుని మనకు ముందు తరానికి చెప్పాలన్నమాట. నా దేవుడు ఇలా చేశాడు. తాత చెప్తారు కానీ బాబు తెలియదు, బాబు చెప్తాను కానీ పిల్లలకు తెలియదు. కనుక మీరు దేవుని ద్వారా పొందుకొని ఇతరులకు చెప్పాలి. అప్పుడే దేవుడు మీ ద్వారా మీ దేవుడు చేసిన కార్యాలు అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక దేవుడు చేసిన కార్యాల్లో మోషేని పిలుచుకొని ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? ఆరిని నేలగా చేశాడు, పాయలు చేశాడు, ఆరిని నేలగా చేశాడు. అంతటితో వదిలిపెట్టేశాడా? మోషే అదొక్కటే మనం చూస్తా ఉన్నాం. తన శిష్యుడు యోర్దానును ఏకరాశిగా నిలబెట్టాడు మన దేవుడు, గొప్ప దేవుడు. ఎరుకో కోటలను కూల్చేశాడు దేవుడు.
కానానికి, పాలుతేలు ప్రవహించే కానానికి నడిపించాడు. అంటే ఇవన్నీ ఆయన చేసిన గొప్ప కార్యాలన్నమాట. మన జీవితంలో కూడా ఆయన చేసిన మేలు తలపోచుకున్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పల్లవ పాడతాను, వినండి. మీ అందరికి వచ్చింది, మీరందరూ పాడాలి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకే స్తోత్రం. పాడండి. నిత్య సత్య సమాధాన దైవం, మరుజావుతారుడైన వెల్లసిన యేసు దైవం. నిత్య సత్య సమాధాన దైవం, పరలోకమందున్న మా తండ్రి, నీదు రాజ్యం మాకు వరం, నీదు చిత్తం నెరవేరాలి భూమిలో ఎన్నడూ. పరలోకమందున్న మా తండ్రి, నీదు రాజ్యం మాకు వరం, నీదు చిత్తం నెరవేరాలి భూమిలో ఎన్నడూ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకే స్తోత్రం. సత్య సమాధాన దైవం, ఎర్ర సముద్రం బయలుగా చేసి ఎడారి దారిలో మన్నాను కురిపించి, మండు టెండలో మేఘ స్తంభముగా, చీకటి వేళల్లో స్నేహ జ్వాలగా, సీనాయి పర్వత శిఖరాన నీ నీతి పాటలనిచ్చావు. ఎర్ర సముద్రం బయలుగా చేసి ఎడారి దారిలో మన్నాను కురిపించి, మండు టెండలో మేఘ స్తంభముగా, చీకటి వేళల్లో స్నేహ జ్వాలగా, సీనాయి పర్వత శిఖరాన నీ నీతి పాటలనిచ్చావు. పరలోకమందున్న మా తండ్రి, నీదు రాజ్యం మాకు వరం, నీదు చిత్తం నెరవేరాలి భూమిలో ఎన్నడూ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకే స్తోత్రం. సత్య సమాధాన దైవం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠ నామం బట్టి స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకరోజు ఒక యవనస్తుడు ఒక తాతయ్య గారిని అడిగాడట, అయ్యా నేను మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు మంచి సమయాన్ని చెప్తే నేను వెళ్తాను, ప్రారంభిస్తాను అని చెప్పాడట. ఆ పెద్ద అయిన ఆ మాట విని ఆ యవనస్తుడు చెప్పాడట, ఏమనంటే, జస్ట్ ఏమీ లేదులే, ఇప్పుడు ఏమీ అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ నువ్వు రేపు చనిపోతావు అనగా ఈరోజు మందిరానికి వెళ్ళు అని చెప్పాడట. రేపు చనిపోతావు అనగా ఈరోజు మందిరానికి వెళ్ళు అని చెప్పాడట. అప్పుడు తాతయ్యని అడిగాడంటే ఈ యవనస్తుడు, అయ్యా మనం ఎప్పుడు చనిపోతామో ఎలా చనిపోతామో మనకు తెలియదు కదయ్యా, మన చేతుల్లో లేదు కదా అని యవనస్తుడు తాతయ్యకి సమాధానం చెప్పాడట. అప్పుడు తాతయ్య చెప్పాడంట, అవును కదా బాబు, మనం రేపు చనిపోతామో ఇప్పుడు చనిపోతామో మనకు తెలియదు, కాబట్టి రేపే చనిపోతామేమో అనే ఉద్దేశంతో ఈరోజే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు మరి మందిరం యొక్క నూతన యెరూషలేము మందిరం యొక్క వార్షికోత్సవం జరుగుతుంది. ఈ యొక్క వార్షికోత్సవంలో నేను నిలబడడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మీ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకరోజు అది బహుశా నేను 5వ తరగతి చదువుతున్నాను అనుకుంటా, అది పెద్ద సభలు జరుగుతున్నాయి. ఆ సభల్లో భోజనాలు కూడా పెడతారు 5 రోజులు. మేము సేవకులు కుమారులు కాబట్టి అక్కడ చాలామంది విశ్వాసులతో ఆ స్థలానికి వెళ్ళాలి. అయితే వర్షం వచ్చింది, భోజన సమయంలో వర్షం వచ్చింది. ఆ సమయంలో అందరూ కూడా చల్లచెదరైపోయారు. ఆ సమయంలో మాతో పాటు చాలామంది బిలీవర్స్ ఉన్నారు. మేము చిన్నపిల్లలు 5వ తరగతి చదువుతున్నాను బహుశా అనుకుంటా.
ఆకలితో ఉన్నాం. ఆ సమయంలో హోటల్స్ లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో ఒక ఆయన బొట్టడ భోజనం సాంబారు తెచ్చారు. ఆ బొట్టడ సాంబారు భోజనం నిజంగా ఆ రోజు మా ఆకలిని తీర్చింది. ఆ తెచ్చిన వ్యక్తి ఎవరు అనంటే మన మధ్యలో ఉన్నటువంటి మీ సేవకులు. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరిచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన గుర్తున్నదో లేదో నాకు తెలియదు కానీ సో పరంజ్యోతి అయ్య గారి మినిస్టర్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మినిస్టర్ ఆయన. సో ఆయన బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నిలువబడిన స్థానం నీది, సేవకులు నీ వారు, సంఘము నీది, సమస్తము నీదయ్యా. సత్యవాక్యము కావాలని, సన్నిధిలో సరిచేయబడాలని, సంపూర్ణులుగా మార్చబడాలని, స్వాతంత్రులుగా మార్చబడాలని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరచండి, సమాధానపరచమని యేసు నజరేయుడు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఉన్న సమయం చాలా తక్కువ సమయం. యాక్చువల్లీ ఐ వాంట్ గివ్ ఎ లాంగ్ సర్మన్, కానీ మీకు పొడి మాటలు చెప్పడానికి ఇష్టపడతాను. ఓకే, పొడి మాటలు చెప్పడానికి ఇష్టపడతాను. ఒకవేళ ఈరోజు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఒక పెద్ద ఆయన వచ్చి, ఒక చీఫ్ మినిస్టరో లేకపోతే ప్రైమ్ మినిస్టరో ఒక ఆయన మీ దగ్గరికి వచ్చి మీకు ఒక వరం మీరు కోరుకోమంటే, ఒక వరాన్ని మిమ్మల్ని కోరుకోమంటే, లేదా దేవుడు వచ్చి ఒక వరాన్ని కోరుకోమంటే, ఇక్కడున్న మనలో ఎవరు ఏం కోరికలు కోరుకుంటారు, వరాలు కోరుకుంటారు చెప్పండి? సాధారణంగా దేవుడే స్వయంగా ఈ స్థలానికి వచ్చి, లేదా ఒక పెద్ద ఆయన అన్నీ సాధ్యము చేయగలిగినటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక వరం కోరుకోండి అని అడిగితే ఏం కోరుకుంటాం సాధారణంగా? జనరల్గా చెప్పండి అమ్మా. పాటల పుస్తకాల, పరలోక రాజ్యం, ఇంకా ఆయన జ్ఞానం, ఇంకా నిజంగానే ఓకే గోల్డ్ కోరుకుంటాం. జనరల్ స్పీకింగ్ గోల్డ్ కోరుకుంటాం, లేకపోతే జాబ్ కోరుకుంటాం, ఆస్తిని కోరుకుంటాం, ఇవన్నీ కోరుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు ఒక వరం అడిగాడు. ఏంటి ఆ వరం అని మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ అధ్యాయం. 27వ కీర్తన. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అందరూ కూడా ఈ మాట నా వెనుకాల చెప్పాలని ఆశపడుతున్నాడు. దేవుడు వచ్చాడు, లేదా దావీదే దేవుడి దగ్గరికి వెళితే ఒక వరం కోరుకోమంటే ఈ దావీదు ఏం కోరుకుంటున్నాడు అనే వచనాన్ని మనందరం కూడా నోటితో ఒప్పుకుందాం. చూడండి, నా జీవిత కాలం అంతయు, అందరూ చెప్పాలి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ దావీదు యాక్చువల్గా ఆయన రాజు, సింహాసనం మీద ఉన్నటువంటి వాడు. ఈ రాజు కోరుకోవలసింది ఏంటి అని అంటే, శత్రు దేశాల మీద జయాన్ని పొందడానికి, లేదా శత్రువులందరినీ కూడా ఓడించడానికి కావలసిన బలమును శక్తిని కోరుకోవాలి, లేదా ప్రపంచంలో ఉన్నతమైనటువంటి రాజ్యముగా రాజుగా ఉండాలని కోరుకోవాలి. కానీ దేవుడు ఈ దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వరం కోరుకున్నాడు. ఆ వరం ఏంటంటే, దేవా నీ మందిరములో నేను ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకరోజు మందిరానికి వస్తున్నటువంటి 3 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన అకస్మాత్తుగా మందిరానికి రావడం మానేస్తే అది గమనించినటువంటి దైవజనులు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి ఒక చలిమంట కాచుకుంటున్నాడు. కట్టెలతో పొయ్యి దగ్గర చలిమంట కాచుకుంటున్నాడు. ఆ
ఆ సందర్భంలో దైవజనులకి ఏం అడగల, అయ్యా నువ్వు ఎందుకు రాలేదు, లేకపోతే ఈ కారణం ఏంటి, జబ్బా లేకపోతే బలహీనత, ఇకేం అడగలేదు. ఏం అడిగాడంటే స్ట్రైట్కి ఏం చేశాడంటే ఆ యొక్క మంటల దగ్గర చలి కాచుకుంటున్నటువంటి ఆ పెద్ద ఆయన చూచి వెంటనే బగబగ మండుతున్నటువంటి ఆ కట్టెల్లో ఒక కట్టె తీసి పక్కన పెట్టాడు. పక్కన పెట్టగానే అంతవరకు బగబగ మండుతున్నటువంటి కట్టె, ఎర్రగా ఉన్నటువంటి కట్టె ఇప్పుడు ఏమైంది, ఆగిపోయింది. అప్పుడు చెప్పాడు దైవజనుడు, చెప్పాడు, ఆత్మతో ఆరాధిస్తున్న సంఘముతో కలిసి నువ్వు ఆరాధించకపోతే, పరిశుద్ధాత్మ అన్య భాషల చేత మాట్లాడుతున్నటువంటి సంఘముతో కలిసి నువ్వు అన్య భాషలు మాట్లాడకపోతే, ఆరాధిస్తున్న సంఘముతో కలిసి నువ్వు ఆరాధించకపోతే, వాక్యాన్ని పఠిస్తున్నటువంటి సంఘముతో కలిసి నువ్వు పాటించకపోతే, నీ పరిస్థితి కూడా రానున్న దినాల్లో ఎందుకు పనికి రాకుండా బొగ్గువలే మారిపోతుంది. అసలు దావీదు అంతగా దీవించబడడానికి గల కారణం ఏంటో తెలుసండి? దావీదు ఎక్కువగా దేవుని మందిరాన్ని గౌరవించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటండి, దావీదుకి బాగా సంతోషం కలిగేటువంటి విషయం ఏంటి తెలుసండి? దావీదు గారు, మీరు రాజ్యం మీద ఉన్నప్పుడు అసలు మామూలుగా లేరండి. అసలు ఈ రాజ్యం మీద ఉన్నప్పుడు శత్రు దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి, లేదా శత్రువులను మిమ్మల్ని చూసి సిగ్గుపడి పారిపోతున్నారు అని చెప్పినప్పుడు కాదంట. రాజుగారు, దావీదు రాజుగారు, మీరు చిన్నప్పుడే గొలియాతుని చంపారు, చిన్నప్పుడే ఎలుగుబండిని చంపారు, చిన్నప్పుడే సింహాన్ని పెకలించారు కదా అని చెప్తే కాదంట ఎవరు దావీదు సంతోషపడేది. మరి ఎప్పుడు సంతోషపడేది దావీదు గారు? జనులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా షల్ వి గో టు ద హౌస్ ఆఫ్ గాడ్, మనం దేవుని మందిరానికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తనల భాగంలో దావీదు మందిరాన్ని ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు అందుకనే అంతకంతకు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దైవజనులకు ఒక అద్భుతమైనటువంటి మాట పెట్టారు. ఏంటంటే, యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే ఏంటంటే దేవుని సంఘము. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అసలు దేవుని మందిరం అంటే ఏంటి, దేవుని సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మానవుణ్ణి కలుసుకునేటువంటి స్థలము ఏదైనా ఉన్నదంటే అది దేవుని మందిరము తప్ప మరొకటి లేదు. చెప్పండి కూడా దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవుని కలుసుకునేటువంటి స్థలం ఏదైనా ఉన్నదంటే అది దేవుని మందిరం తప్ప మరొకటి లేదు. అది తాటేకుల షెడ్ అయినా కావచ్చు, అది చెట్టు కింద అయినా కావచ్చు, పుట్ట కింద అయినా కావచ్చు, లేకపోతే ఇలాంటి ఏసీ హాల్ అయినా కావచ్చు, పక్క బిల్డింగ్లో పెంకిటిల్లు అయినా కావచ్చు, రేక్ షెడ్లు అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, 2 3 ఆయన నామాన కూడి ప్రార్థన చేస్తారు. ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అదే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక స్టూడెంట్ ఒక టీచర్ని కలుసుకునే స్థలాన్ని ఏమంటారు? ఒక స్టూడెంట్ టీచర్ని కలుసుకునేటువంటి స్థలాన్ని ఏమంటామంటే పాఠశాల అంటాం. ఒక రోగి వైద్యం కోసం వైద్యుని సంప్రదించే స్థలం ఏమంటాం? వైద్యశాల అంటాం. ఒక అన్యాయం జరిగినటువంటి బాధితుడు లాయర్ని కలుసుకునేటువంటి స్థలాన్ని ఏమంటారంటే న్యాయస్థానం లేదా కోర్టు అని అంటాం. అలాగే పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవుని కలుసుకునేటువంటి స్థలాన్ని దేవుని మందిరం అంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఈ భూమి మీద ఏదైనా ఒక శ్రేష్టమైనటువంటి స్థలం ఉన్నదంటే అది కేవలం దేవుని మందిరం తప్ప మరొకటి లేదు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న నీవు ఈరోజు ఒక తీర్మానంతో బయటికి వెళ్ళాలి. ఆ తీర్మానం ఏంటో తెలుసా? ఇక నుంచి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయండి. దేవుని మందిరాన్ని ప్రేమించి వారు వర్ధిల్లుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దావీదు మనకు చాలా విషయాలు నేర్పించాడు. దావీదు మందిరం మీద మక్కువ. His desire for the temple has devoured his heart. మందిరం ఎడల ఉన్నటువంటి ఆసక్తి ఆయనను డివోర్ చేసిందంట, అంటే భక్షించింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతడు రాజుగా ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోండి. మా ఊర్లో సంఘం ఉన్నది. డాడీ ఆయన సేవ చేస్తున్నారు 40 సంవత్సరాల నుంచి. అయ్యగారికి బాగా తెలుసు, సీనియర్ పాస్టర్ గారు. ఆయన ఒకరోజు ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, ముసలాం దగ్గరికి వెళ్ళి, అయ్యా
అమ్మా నువ్వు రేపు నుంచి మందిరానికి రమ్మా అని అంటే, ఇంకా నాకు కళ్ళజోడు పడలేదు కదండి, ఇంకా నా ముదు మనవరాలకు పెళ్ళి అవ్వలేదు కదండి, ఇంకా ముదు మనవరాలు ఎంత ఉన్నదండి, జస్ట్ 4-5 నెలలట. అంటే అనుకున్నది మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎవరనంటే ముసలోళ్ళు, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే బలహీనులు, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎవరనంటే అన్ని లోటులు ఉన్నటువంటి వారే. కానీ ఇక్కడ దావీదు రాజు ఏమంటున్నాడంటే, జనులు నా దగ్గరకు వచ్చి, ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు మీ అండ్ సేయింగ్ టు మీ, షల్ వి గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఐ విల్ బీ సో హ్యాపీ. నేను నాతో జనులు అలా అన్నప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాఠశాలలో మనకేం నేర్పిస్తారంటే టీచర్స్ మార్కులు రావడానికి పాఠాలు చెప్తారు. పాఠశాలలో మార్కులు రావడానికి ఏం చేస్తారు టీచర్స్? పాఠాలు చెప్తారు. దేవాలయంలో, మందిరములో దేవుడు మార్పు తెచ్చే పాఠాలను తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బడిలోనేమో మార్కులు తెచ్చే పాఠాలు నేర్పితే, గుడిలో మార్పు తెచ్చే పాఠాలు. బడిలోనేమో మార్కులు తెచ్చే పాఠాలు నేర్పితే, గుడిలో మార్పు తెచ్చే పాఠాలు. ఇప్పుడు ప్రపంచం అంతా దేని కొరకు ఎదురు చూస్తుందో తెలుసండి. మొన్న మన తెలంగాణలో ఒక అబ్బాయి చాలా ఎడ్యుకేటెడ్లా ఉన్నాడు, అఫీషియల్గా ఉన్నాడు, మంచి హెయిర్, చిన్న అమ్మాయిని ఏం చేశాడు? రేప్ చేశాడు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? బాగా చదువుకున్న వారి కోసం కాదు, బాగా చదువుకున్న వారి ద్వారా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయట చదువుకోలేని వారి కంటే. కాబట్టి దైవజనాంగమా, నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రపంచమంతా కూడా, సంఘం అంతా దేని కొరకు ఎదురు చూస్తుంది? మార్పు కొరకు ఎదురు చూస్తుంది. ఆ మార్పు ఎక్కడ వస్తుందో తెలుసా? దేవుని మందిరములో తప్ప మరొకటి లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగిచ్చేస్తా. ఒకరోజు మందిరానికి వెళుతున్నటువంటి ఒక యవనస్తుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక పెద్ద సిలువ, దేవదూతలు ఏం చేశాయంటే ఒక పెద్ద సిలువ పెట్టి, ఈ సిలువను నువ్వు మోసుకుంటూ చివరిగా ఒక కొండ కనబడుతుంది, ఆ కొండ దగ్గరికి వెళ్ళు అనగాని యవనస్తుడు మోసుకుంటూ వెళ్తుంటే చాలా కష్టపడుతున్నాడు, చాలా భారంతో లాగుతూ ఉండాడు. ఆ సమయంలో ఈ యవనస్తుడి దగ్గరికి సాతాను వచ్చి ఏమంటుందంటే, అరే చాలా కష్టపడిపోతున్నావు, చెమటలు ఓడుస్తున్నావు, సగం కట్ చేస్తే తప్పేమున్నది, సగం నరుకు, ఒక జాన నరుకు అని చెప్పేదట. అప్పుడు ఈ యవనస్తుడు అనుకున్నాడట, నేను మోసేది సిలువే కదా, భారంగా ఉన్నది, సరే కొద్దిగా కట్ చేద్దామని కట్ చేశాడట. అట్లా ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా మరికొంత ఒక జానడి కట్ చేశాడట. అలా చివరిగా అతడు ఒక స్థలానికి వచ్చాడు. ఆ స్థలానికి వచ్చినప్పుడు దేవదూతలు అవతల కొండ మీద నుండి మాట్లాడుతున్నాయట, ఇప్పుడు వరకు నువ్వు సిలువను మోసుకుంటూ వచ్చావు కదా, ఇప్పుడు ఈ కొండ అవతల ఏమున్నది? పరలోక రాజ్యం ఉన్నది, దేవుని దేవదూతలు ఉన్నది, సింహాసనం ఉన్నది, నిత్యము దేవుని చేత ఆనందించడానికి నువ్వు ఈ స్థలానికి రా అని ఈ దేవదూతలు చెప్తుంటే, అప్పుడు ఎలా రాను అని ఈ యొక్క యవనస్తుడు అడిగితే, అప్పుడు నీ యొక్క భుజం మీద ఎంతవరకు నువ్వు మోసుకుంటూ వచ్చావు కదా, ఆ సిలువను ఏం చేస్తావు? ఈ కొండ నుంచి ఆ కొండ వైపుకి వేస్తే నువ్వు ఆటోమేటిక్గా నడుచుకుంటూ రాగలవు అని ఆ దేవదూతలు చెప్పాయంట. వెంటనే ఈ సిలువ ఎప్పుడైతే ఈ కొండ నుంచి ఆ కొండకి వేయగానే ఎంతైతే ఎగ్జాక్ట్గా కట్ చేశాడో అంత తక్కువ వచ్చిందంట. ఇంకెంత ప్రయత్నాలు చేసినా చివరికి అతడు అవతలికి వెళ్ళలేకపోయాడు. ఎంతవరకు చేసిన ప్రయాస, భక్తి, సమర్పణ, సాక్ష్యం అంతా కూడా వృధా అయిపోయింది. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోయలోనికి, పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి దైవజనాంగమా, మనం దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వరుదిల్తాం. దేవుడు ఏదైనా ఒక వరం ఇచ్చాడు అని అంటే అది కేవలం మన దేవుని మందిరంలో ఇలా సంతోషించడమే. దేవుడి మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించెదను, ఏ స్థలమందైనా నిన్ను సేవించెదను. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించెదను, ఏ స్థలమందైనా నిన్ను సేవించెదను.
నన్ను విడువనంటివి ఆదరణలు వసగి ఉంటివి నేను జీవించుచున్నాను గనుక నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురని వాగ్దానమిచ్చితివి మీరు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించెదను ఏ స్థలమందైనా నిన్ను సేవించెదను నన్ను మరచిన మరువనంటివి నా పేరు నీ చేతిలో రాసుకుంటివి తల్లి నన్ను మరచిన మరువనంటివి నా పేరు నీ చేతిలో రాసుకుంటివి నేను లోకమును జయించితిని కనుక నేను లోకమును జయించితిని కనుక మీరు ధైర్యముగా జీవించమంటివి మీరు ధైర్యముగా జీవించమంటివి నీకే నా ఆరాధన యేసు నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన యేసు నీకే నా ఆరాధన ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించెదను ఏ స్థలమందైనా నిన్ను సేవించెదను ఏ స్థితిలోనైనా నిన్ను సేవించెదను ఏ స్థలమందైనా నిన్ను సేవించెదను నీకే నా ఆరాధన యేసు నీకే నా ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించెదను ఏ స్థలమందైనా నిన్ను సేవించెదను ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించెదను ఏ స్థలమందైనా నిన్ను సేవించెదను హల్లెలూయా ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నీ బ్రతుకలేను నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నీ బ్రతుకలేను ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా
కాలములు నన్ను కృంగదీసినను అరణ్య రోదనలు నన్ను ఆవరించినను నా వెంట నీ ఉండినావు నీ కృపను చూపించినావు నా వెంట నీ ఉండినావు నీ కృపను చూపించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా భక్తిహీనులు నాపై పొర్లిపడినారు. శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లిపడినారు. శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంట నీ ఉండినావు కాపాడి రక్షించినావు నా వెంట నీ ఉండినావు కాపాడి రక్షించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా మరణపాశములు నన్ను చుట్టుకొనెనారు. బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినరు. మరణపాశములు నన్ను చుట్టుకొనెనారు. బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినరు. నా వెంట నీ ఉండినావు దయ చూపి దీవించినావు నా వెంట నీ ఉండినావు దయ చూపి దీవించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నీ బ్రతుకలేను నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నీ బ్రతుకలేను ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా నన్ను ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అందరికీ వందనాలండి. అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము ఎఫెసీయులకు 3వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఒక వాక్యం భాగము ఎపిసిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 19 వరకు జేమ్స్ గారు దయచేసి వారు చదివి వినిపించాల్సిన కోరుతున్నాను. ఎఫెసీయులకు 3వ అధ్యాయం 15 నుంచి ప్రారంభం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తమ మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు లగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పిలిపిలి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలలో మీరు పాలు పంచుకుందని మంచి పని. ఫిలిపుల్లారా, సువార్త నేను నారంభించి మసిదేయలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. దేవుడు వాక్యం దీవించిన గాక. ఎపిస్తులకు రాసిన అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతపుంగుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయముకై మీ తలంపునకు కవలయుండును. 90వ కీర్తన 14-16 వరకు చదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యేందును. అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు. నేను గతించిన దినములన్నీ కూడా నామంలో బలపరచి ఇదిగో తండ్రి ఈ పరిశుద్ధ శుక్రవారపు దినములో ఇదిగో తండ్రి నేను నూతన యెరూషలేము క్రైస్తవ సంఘం యొక్క 8వ వార్షికోత్సవాన్ని ప్రభువా మీరు రీతిగా జరిగించుకుంటున్న విధానం బట్టి వందనాలు. సంఘాన్ని మీరు ప్రేమించి గత 8 సంవత్సరాలనైనా తండ్రి ఆత్మీయంగా మీరు నడిపించిన మీరు బలపరుచున్నది వందనాలు. దాసుడు ప్రభా జాన్ మోడీ గారిని బట్టి పెద్దలను బట్టి ప్రభు విశ్వాసాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా ప్రభు తండ్రి ఈ సంవత్సరంలో నడుగుచుండగా నీ కార్యం నూతన పరుచున్నట్లుగా ప్రభు దినదనమును వారు నూతన పరచమని నూతనమైన ఆత్మల ప్రభా సంఘం నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి కార్యక్రమాన్ని నైనా ప్రభు తండ్రి మరి గత సంవత్సరాల్లో మేము ఎవరు జరిపించుకోలేనప్పటికీ ప్రభు గొప్ప ఆధిక్యత మీరు మెరకించి ప్రభు యొక్క వార్షికోత్సవ మహోత్సవాలు జరుపుకోవడానికి మీరు గొప్ప దయచేసినందుకు బట్టి నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు. చేరువచ్చిన ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ఈ సంఘాన్ని మీరు నానాటికి బలపరిచి అభివృద్ధిపరచమని ఇక ప్రభా ఈ ప్రత్యేకమైన సమయంలో నీ తన ఆస్తుడు ప్రభా నీ పక్షంగా నిలబడుచు ఉండగా నీ ఆస్తుని ముఖాంతం నుండి బిడ్డలకు కావాల్సిన మాటలతో వరకు బలపరచమని ఇక తండ్రి మరొకసారి సంఘాన్ని సంఘ కాపులను వీళ్ళందరికీ చేతికి అప్పగించుకుంటూ మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. టోనీ గారు వస్తుంటే మీరు చప్పట్లు కొట్టలేదని అది కొట్టిపోయి ప్రార్థన చేసే ముందు ఒక నిమిషం ప్రార్థన 2 నిమిషాల్లో ముగించేస్తున్నాను. యవనస్తులతో పోటీ పడతా 50 సంవత్సరాలండి మీకు 52 సంవత్సరాలు ఆయనతో నేను నడవలేకపోతా ఉన్నాను. మంచిది. మరి గత సంవత్సరం కరోనా చేత ఎంత బాధించబడిన సంఘాల్లో ఆరాధన నిలిపివేయబడ్డా కానీ కరోనా కాదు ఏదైనా కానీ దేవుని సువార్తను ఆరాధన అడ్డుకోలేకపోయింది. మరి రోమీయులకి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తా ఉన్నప్పుడు కరువైన ఖడ్గమైన మరణమైన దుఃఖమైన ఎవరైనా ఏదైనా కానీ దేవుని ప్రేమనిచ్చి మనల్ని అడ్డుకోలేరు.
పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా దేవుని కృప మన నుంచి విడిచిపోలేదు. ఆ కృపను బట్టి మనం 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న పాస్ గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుచుకుంటూ దేవుడి మళ్ళీ దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన దేవ, మీ కృప చాటున 8 వసంతాలు భద్రపరిచి వాక్యము చేత వారిని ఏకము చేసి ప్రభువా 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ఇదిగో మీ కృప వీరి పట్ల సమృద్ధిగా ఉండును గాక అని పలుకుతున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దైవదాసులు మూడే గారిని మీ జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చాటును భద్రపరచండి, సంపూర్ణ ఆరోగ్యము శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారింటి దగ్గర జరుగుతున్న పరిచయం మీ జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారిని బట్టి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని పెద్దల్ని మీ కృప చాటును భద్రపరచండి, వాక్య ఆధారితమైన జీవితాల వరకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మేము అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారమైనా ప్రభా మీ కృపను మా పట్ల అధికము చేసి ఎనలేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ రక్షిస్తూ కాపాడుతూ ప్రభా దినదినము నూతనముగా మాడాల మీ వాత్సల్యాన్ని పుట్టిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. మేము కలిగినదంతా నీ కృప, నీ దయ మాత్రమే. మేమేమై ఉన్నామో అది మీ కృప మాత్రమే. మీకు వందనాలు, స్తోత్రాలు. దైవదాసులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన ముఖాంతలో నుంచి మాతో మాట్లాడి ప్రభా వాక్యము చేత మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో స్థిరపరచమని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ నజరేయుడును అతి త్వరలో రానయ్యన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. ఈ సమయమందు దేవుని దాసులు బిషప్ టి దొరబాబు గారు మన మీదకు వేదిక మీదకి వస్తుండగా మీరు అందరూ చప్పట్లు కట్టవలసిందిగా కోరుతున్నాను. మంచిది ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సమయంలో మనందరూ ఈ రీతిగా కూడి ప్రభువును స్తుతించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు అందరూ యేసయ్య గట్టిగా స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి గారు మరి జాన్ మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రధానమంత్రి గారు ఏం మోడీ గారు, ఈయనేం మోడీ గారుని. మరి చాలా సంతోషం ప్రియులారా. చాలా సమయం ఉంది. ఆల్రెడీ ఆ ఫ్లెక్స్ మీద 10 గంటల నుంచి 1 గంట వరకు అని ఉంది. ముగింపు ఎప్పుడు కూడా బిగింపుగా ఉండాలంట అండి. కనుక ఈ రోజున మరొకసారి చాలా చాలా సంతోషం. దైవజనులు మరి టోనీ అయ్య గారు అలాగే సంపత్ అయ్య గారు మరొకసారి ఉండటం చాలా సంతోషం. తమ్ముడు బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. నాతో పాటు వచ్చిన మరి దుబాయ్ నుంచి అలాగే దుబాయ్ నుంచి మా అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నటువంటి మా ప్రియులు డగ్లస్ గారు, సురేంద్ర గారికి కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఈ సమయమందు ఏలేటి వరప్రసాద్ గారు, ఆయన దుబాయ్ని వెళుతున్నాడు, ఇండియాని వెళుతున్నాడు. ఆయన నిజంగా దేవుడు మల్టీ టాలెంట్ని ప్రభు వారికి ఇచ్చారు. ఫేస్బుక్లో వారి అప్డేట్స్ అన్నీ మా బ్రదర్ నేను చూస్తూ ఉంటాం. కాకినాడలో చాలా ప్రాంతాల్లో చక్కగా వాడబడుతున్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలా సంతోషం ప్రియులారా. మరి ఈ రోజున క్వైర్ వారిని చూస్తుంటే పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చినట్లుగా చాలా యూనివర్సల్గా మంచి అద్భుతమైన క్వైర్ని దేవుడు అయ్యగారికి ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ మేము చాలా టైర్డ్ అయ్యి ఉన్నాం. రాత్రి 2 గంటలకి ఫ్లైట్ మాది, నైట్ జర్నీ చేసి వచ్చి నిద్ర లేదు. మరి ప్రియులారా, ఇలాగ పాస్టర్ గారు అన్నారంటే నేను అలసిపోయాను కనుక కూర్చుని చెప్తాను అన్నాడంటే విశ్వాసులు అందరూ పడుకుని అంటానన్నారంట. మీరు అలాంటి కాదు ప్రియులారా. మరలా నాకు 2వ ఆరాధన 3వ ఆరాధన మన ప్రియులు ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో కూడా వాక్యాన్ని అందించాలి. అలాగే నన్ను సుమన్ అన్న అలాగే కొంతమంది ఇక్కడ దుబాయ్లో పరిచయం చేసిన బిడ్డలందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే మా తమ్ముడి గారికి కూడా నాకంటే అద్భుతమైన సందేశాన్ని అందిస్తారు ఆయన. అయితే వారికి ప్రజెంట్ మరి వారి సమయం లేదు కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగంలోంచి యొక్క వార్షిక సందర్భంగా 8వ యానివర్సరీ సందర్భంగా పరిశుద్ధ లేఖన భాగంలోంచి 7 అద్భుతమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని త్వరగా యొక్క కార్యక్రమాన్ని
ముందుకి కొనసాగించుకుందాం. క్లుప్త ప్రసంగికులు ధన్యులు వారు మరలా, దీర్ఘ ప్రసంగికులు ధన్యులు వారు దేవుని చేత పిలవబడదురు. ఇప్పుడు క్లుప్త ప్రసంగమే బెస్ట్. దీర్ఘ ప్రసంగాలు చేసేటువంటి ఓపిక, వినేటువంటి ఓపిక లేదు. అరగంట హద్దు, 30 గంట ఏమండి హద్దు, గంట వద్దు. కనుక ఈ రోజున దేవత దేవుడు మనకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని మొదటిగా చదువుదాం. త్వరగా 7 విషయాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. యాలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందరో అచ్చట నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ప్రియులరా, ఎక్కడైతే 2-3 కూడి భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తారో, ఆయనను స్తుతించి గణపరుస్తారో, వారి మధ్యలో ఎవరుంటారంటే చెప్పండి, దేవుడు ఉంటాడంట. చాలామంది కూడుకుంటారు, చాలా సమావేశాలు, చాలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరుంటారండి చెప్పండి, దేవుడు ఉంటాడండి. దేవుడు ఉన్నాడా? చూపించండి. 2-3 కంటే ఎక్కువగా ఉన్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ. ఉన్నాడా దేవుడు? చూపించండి అయితే. అమ్మా మీరే కదా అన్నారు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అంటే 2-3 కంటే ఎక్కువ ఉన్నారు కనుక లేడా కనబడతలేదు అంటారా? ఎక్కడ 2-3 కూడి ఉంటారో దేవుడు ఉన్నాడు అంటే ఆయన మనస్సు మన మధ్యలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా 7 మాటల్లో మొదటి మాటను మీరు రాసుకోండి. దేవుని మనస్సు ఆరాధించే వారి యొక్క మధ్యలో ఎవరి మనసు ఉంటుంది చెప్పండి, దేవుని మనసు ఉండటమే కాకుండా 22వ కీర్తన 6వ వచనం అంటాడు, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఏమై ఉన్నాడంటే ఆసీనుడై ఉన్నాడంట. అంటే కూర్చోవటం దేవుడు మన మధ్యలో. సియోను నివాసులారా, నేను మీ మధ్యలోనికి వచ్చి నివసించినట్లుగా మీరు ఉల్లసించి సంతోషించుడి. ఈరోజు మీరు చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీ మందిరం యొక్క ప్రతిష్ట ఏడుకను దేవుడు 8 సంవత్సరాలు కంప్లీట్ అవనియా, లేకపోతే 7 కంప్లీట్ అవి 8కి వచ్చారా? 7 కంప్లీట్ అవి 7 సంవత్సరాలలో గడిచిన సంవత్సరం టోనీ అయ్య గారు ప్రార్థన చేస్తూ 7వ సంవత్సరం జరగకుండా కరోనా చాలా ఏడిపించింది. మిమ్మల్నే కాదు, మమ్మల్ని ఏడిపించింది. అది దుబాయ్ రావడానికి ఎన్ని తిప్పలు పడ్డామో మేము. టెస్టుల మీద టెస్టులు, అత్తమాటు పొడిసేత్తమే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నా ముక్కు మారిపోద్ది అనుకుంటున్నాను నేను. కనుక ప్రియులారా, ఈ రోజున ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరు ఉంటారంట, దేవుని మనసు ఉంటుంది. దేవుని మనస్సు మనతో ఉన్నప్పుడు అదే అంటాడు కదా. ఈ రోజున ప్రత్యేకంగా ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు కదా, నీ దేహమే దేవుని ఆలయము అని చెప్పాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఇచ్చిన ఈ పరిశుద్ధ హృదయమును, ఆత్మను, మనస్సును మీరు జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలని వాక్యమును బట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎక్కువగా వివరించడానికి సమయం లేదు. 7 గంటలు చెప్పాలి, 7 మాటలు అసలు. కనుక ప్రియులారా, త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసుకోండి. రెండవదిగా, దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటని మనం ఆలోచన చేస్తే 118వ సంకీర్తన 26వ వచనం అంటాడు, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వదింపబడును గాక అన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తే మనకేమొస్తుందంట, ఓబేదేదోం ఇంటిలో దేవుని మందసము 3 నెలలు ఉన్నప్పుడు దేవుడు అతని సంతతిని అంతటిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఈ రోజున దేవుడు మీ కుటుంబాలని, మీ సంఘాలని, మిమ్మలను, మీ బిడ్డలను వృద్ధిలోనికి తీసుకొచ్చి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదమును, ఐశ్వర్యమును ఇచ్చేటువంటి వాడు. దేవుడు ఆశీర్వదిస్తేనంట అది ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుందంట. సమూయేలు ప్రవక్త అన్నాడు కదా, దావీదు భక్తుడు, నీ మందిరములో నా కుటుంబము నిత్యము ఉండినట్లుగా దానిని
ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుని మందిరములో నీ బిడ్డలు, నీ సంతానము, నీ కుటుంబము ఏమండి భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉండాలంటే ఒలీవ మొక్కల వలె ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఒలీవ మొక్కకు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది ప్రియులారా. ఈ రోజున అలాంటి ఒలీవ మొక్కతో దేవుడు మరొకసారి మిమ్మలను మీ కుటుంబాలని ఆయన పోల్చి చెప్పాడు. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళటం వలన ఆశీర్వదించబడతాం. అదే చెప్తాడు కదా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో, ఆలయములో పూజించు వారినే లెక్క పెట్టమని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధికి మనం దుబాయ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు నాకు మామగారు, ముసలి మామగారు ప్రభు సన్నిధికి వెళ్ళిందంటే అండి, ప్రభు సన్నిధికి వెళ్ళటం ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం చూస్తూ ఒక 3 దొంగలు ఏం చేస్తారంటే మామగారు ఇంటికి కన్నం వేయడానికి వెళ్ళారంట. సాధారణంగా ముసలోళ్ళు మూటలు ఎక్కువ దాస్తూ ఉంటారు, మూట కడుతూ ఉంటారు. ఏమండి వీళ్ళు 3 మామగారు చర్చికి వెళ్ళిపోవటం చూసి ఈలోగా 3 లోపలికి ప్రవేశించి దొంగతనం చేయటం, ఇల్లంతటినీ మొత్తం సోరీ చేస్తున్నారంట పిల్లారా. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా అని చేస్తుండగా పాస్టర్ గారు ఆ రోజు కొంచెం త్వరగా ఇడిచిపెట్టేసాడండి. మామగారు వెంటనే ఇంటికి వెళ్ళేటప్పటికి బామ రావటం వాళ్ళ దూరం నుంచి చూసి ఒకడేమో అటక మీదకి ఎక్కేసాడంట దొంగడు, ఒకడేమో గాదులోనికి దూరేసాడంట, ఒకడేమో మంచం కిందకి వెళ్ళిపోయాడంట. మామగారు చూసి, ప్రియులారు ఇంకేముంది, నేను తాళం వేసుకుని వెళ్ళిన ఇంటిని ఎవరో దొంగలు వచ్చి ఇలా నాశనం చేసేసారు, నా కంపెనీ ఇలా చేశారు అలా చేశారని అడావిడి చేసేటప్పటికి ఆ ఈదులో ఉన్నవారు చుట్టూరు అందరూ పోగైపోయి, బామ ఏముంది అంటే ఇంకా ముసలోళ్ళు మామూలుగా ఉండదు కదా, ఇంకా ఫుల్ అడావిడి చేసేటప్పటికి ప్రియులరా మరి ఇంకేముంది, అంతా పైన ఉన్నవాడికే తెలియాలి. ఎవరికమ్మా? అంతా పైన ఉన్నవాడికే తెలియాలి, పైన ఉన్నవాడికే తెలియాలి అని మామగారు ఏ ఉద్దేశంతో అంటుందే? దేవుణ్ణి తలంచుకుంటూ, దేవుణ్ణి మనసులో పెట్టుకుంటూ, దేవా నీ గుడికి వచ్చాను, నా ఇల్లు ఎలాగ అయిపోయింది ఏంటి ప్రభు అని తన బాధ అంతా చెప్పుకుంటే సమయంలో ఇలాగ ప్రియులారు ఏం జరిగిందో తెలుసా? ఏమంటే పైన అటక మీద ఉన్నవాడు కోపం వచ్చేసిందంట. ఏమ్మా నేనే తేరగా దొరికానా? అస్తమాటు పైన ఉన్నవాడు అటక మీద ఉన్నవాడు అంట. మరి గాది కింద ఉన్నవాడు ఏమవ్వాడు, మంచం కింద ఉన్నవాడు ఏమవ్వాడని మొత్తం మీద ఆడు మిగిలిన దొంగల్ని ఏమండి ఎవరన్నా పట్టించారా? ఆ ముసలి బామ దేవుని సన్నిధికి వెళ్ళింది, ఆమె రక్షించబడింది, ఆమె ఇంటివారు ఆ ఇంటిలో ఉన్న అన్నీ కూడా ఏమని రక్షించబడినాయి. ఈరోజు ప్రియులారా ప్రభు సన్నిధికి వెళ్ళటం వలన మనకి చాలా ఆశీర్వాదాలు, దీవెనలు ఉన్నాయి. దావీదు మహారాజుకి చాలా ప్యాలెసెస్ ఉన్నాయి, చాలా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. అందులో ఉండడానికి ఇష్టపడలేదు కానీ దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. కనుక ప్రియులారు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే మొదటిగా దేవుని మనసు ఉంటుంది, రెండవది ఏముంటుందో తెలుసా? ఆశీర్వాదం ఉంటుంది. ఆదికాండ 24:31 అంటాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా నీవు లోపలికి రమ్ము, బయట నిలవనేలని క్వశ్చన్ మార్క్ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న టోనీయ్య గారు బాగానే వాయిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా. మూడవదిగా ప్రభు సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే నిర్గమాకాండం 20:8 అది దేవుని ఆజ్ఞ అంట. ఎవరి ఆజ్ఞ చెప్పండి? 6 దినాలు మనవి, 7వ దినం ఎవరిదన్నాడు? యేసయ్యది. కనుక 6 దినాలు మీరు కష్టపడి 7వ దినాన్ని ఖచ్చితంగా ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. ఇది మనుషులు పెట్టినది కాదు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇక 4వ విషయానికి వస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే కీర్తనకారుడు చెప్పాడు, 18వ కీర్తన 6వ వచనం అంటాడు, ఆలయములో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే సమూయేలు గ్రంథములో 1 సమూయేలు 1:11 అన్న దేవుని సన్నిధికి వెళ్ళి శిలోహ మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆమెకున్నటువంటి లోటును దేవుడు, ఆమె కోరికను, ఆమెకున్నటువంటి అవసరతను దేవుడు తీర్చాడు. కనుక దేవుడిచ్చిన కుమారుడు మరలా దేవుని సన్నిధిలో సమర్పించింది కనుక సమూయేలు దేవుని మందిరంలో ఎదిగాడు, వర్ధిల్లాడు. కనుక దేవుడు అతన్ని ప్రవక్తగా ఆశీర్వదించి రాజులను అభిషేకించే గొప్ప యోధుడిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు నడవలసిన త్రాను వానికి నేర్పము, పెద్దవాడు అయినప్పుడు దాని నుండి
కనుక దేవుడు మీకు ఇచ్చిన మనవులను మనవరాండ్లను కుటుంబాలతో మీరు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి చెప్పండి? అలా వెళితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మా కుటుంబం ఎక్కడుందండి, మేము ఏదో దుబాయ్ దేశానికి వచ్చాం, మా వాళ్ళు రాజోల్లో ఉన్నారు, సకినేటిఫిల్లో ఉన్నారు, అంతర్వేదిలో ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. ఎక్కడున్నా కానీ మీ పిల్లలు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ప్రభు సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? ఎన్ని విషయాలు చెప్పండి. మొదటి మాట, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? దేవుని మనసు ఉంటుంది. మరి నీ మనసు ఎక్కడ ఉంటుంది అమ్మా? నీ మనసు ఎక్కడ ఉంటుంది? 2 ఎలకలు స్నేహం చేస్తున్నాయంట. ఒక ఎలక వెళ్ళి కుడుతులో పడిపోయిందంట. కుడుతులో పడిన ఎలకేమో బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే బయట ఉన్న ఎలకేమో లోపల ఏం చేస్తుంది, ఇది ఏం తినేస్తుందని అది కంగారు పడుతుందండి. ఇప్పుడు దాకా మన పరిస్థితి అలా అవుతుంది. ఎప్పుడు ముగించేస్తారని మీరు, ఎప్పుడు సమయం ఇస్తారని నేను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రోజున మీ అయ్యగారిని చాలా అభినందిస్తున్నాను నేను. ఆయన టోనీ అయ్యగారు అన్నారు, నేను అందాం అనుకున్నాను ఆ మాట. ఆయన 60లో 20లో ఉన్నాడు. ఆయన చాలా యంగ్గా ఉన్నారు. చాలా చక్కగా కార్యక్రమాన్ని బోరు కొట్టకుండా, ఎవరిని మిస్ చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని నెప్పించకుండా మంచి తలంతును దేవుడు మీ అయ్యగారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి అయ్యగారు దొరికినందుకు మీరు అందరూ ఏం చేయాలి? అమ్మ, ఆయన స్మైల్, ఆయన హెయిర్ స్టైల్ చూసారా ఎంత చక్కగా ఉంటుందో. అయ్యగారిని పొగడ్డం కాదు కానీ వాస్తవాలు చెప్తున్నాను నేను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, ఇక ఎన్నో పాయింట్లో ఉన్నాం చెప్పండి. దేవుని మనసు ఉంటుంది దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల. రెండవదిగా ఆశీర్వాదం ఉంటుంది. మూడవదిగా దేవుని ఆజ్ఞ. అయ్యగారు పెట్టిన ఆజ్ఞ కాదు అది. ఎవరు పెట్టిన ఆజ్ఞ? దేవుడే పెట్టాడు. నాలుగవదిగా దేవుని మందిరంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన సమస్యలకు పరిష్కారం తీరుస్తాడు ఆయన. దావీదు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయండి? మొదటిగా ఏమండి, ఆయన జీవితంలో ఎలుగుబంటి వచ్చింది, దాంతో పోరాటం చేశాడు. సింహం వచ్చింది, దాంతో పోరాటం చేశాడు. గొలియాత్ వచ్చాడు, గొలియాత్తో పోరాటం చేశాడు. తన కడుపును పుట్టిన అబ్షాలోమే చంపాలనుకున్నాడు. తర్వాత అదోనీయు వచ్చాడు. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినాయండి? సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్ని వచ్చినా ప్రభువు నిన్ను విడిపిస్తాడు, ప్రభువు నిన్ను కాపాడుతాడు. ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే మనం కష్టపడాలి. చాలామంది దావీదు గొర్రెల కాపరి కదండి రాజు అయిపోయాడు అని చాలా సింపుల్గా చెప్తూ ఉంటారు. దావీదు పడినటువంటి శ్రమ, కష్టం ఏమండి, ఎన్ని రకాలుగా సొంత మాంగార చంపాలనుకున్నాడు, సొంత కొడుకే చంపాలనుకున్నాడు. అలాంటి సందర్భాల్లో దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిని ఆశ్రయించాడు గనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 5వ విషయానికి వస్తున్నాను. 130వ సంకీర్తన 7వ వచనంలో దేవుని సన్నిధికి వస్తానంట మనకు కృప దొరుకుతుందంట, సంపూర్ణమైన విమోచన దొరుకుతుందంట, రక్షణ దొరుకుతూ ఉందంట, పాప క్షమాపణ దొరుకుతుందంట. ఎక్కడ చెప్పండి? పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఏ మార్కెట్లో దొరుకుతుంది అమ్మ? పాపాలు క్షమించే అధికారం, రోగులను స్వస్థపరిచే అధికారము ఈ ప్రపంచంలో ఎవరికుందో తెలుసా? యేసయ్యకును తన బిడ్డలకు కూడా దేవుడు సర్వాధికారములు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రోజున ఇక 6వ విషయానికి వస్తున్నాను. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే 56వ యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో దేవుని సన్నిధిలో ఆనందం ఉందంట. దేవుడు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ రోజున ప్రియులారా, సమస్త మతాలకి, సమస్త కులముల వారికి ఆయన సన్నిధిలో ఏ భేదము లేదని చెప్పాడు. ఆయన పక్షపాతి కాదు మన యేసయ్య. అందరినీ సమానముగా ప్రేమించేవాడు, ఆదరించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక చివరిగా 7వదిగా మనం చూస్తే దేవుని మందిరంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో దేవుని మందిరంలో స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది. ఏమండి, ఆయన సన్నిధిలో ప్రియులారా సమస్త విధములైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? దేవుని సన్నిధికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇన్ని ఆశీర్వాదాలు, 7 అనుభవాలు మనం ఈ రోజున మన జీవితంలో మనం సంపాదించుకోగలుగుతాం. ఈ రోజున మీరు చాలా ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు. ఈ రోజున ప్రత్యేకంగా
ఈ 7 విషయాలు బట్టి మనం దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వివరించడానికి చాలా చాలా సమయం పడుతుంది కనుక, సమయం లేదు కనుక ప్రియులారా ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం మీరు తల్ల వంచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పబడిన వాక్యం కొరకు మరొకసారి ఈ రోజున హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తుతి 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 స్తుతి. గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. సర్వాధికారి నీకే స్తోత్రాలు. ఓ నీ సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభువా, ఎన్నో దీవెనలు ఉన్నాయి. నీ మందిరమే మాకు పుట్టి నీళ్ళు మెట్టు నీళ్ళు యేసయ్యా. ఓ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పుకోవడానికి నీ మందిరము ఎంతో విలువైనది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పల్లవి చరణం అలా ధ్యానపూర్వకంగా పాడదాం. నా యేసు దేవ నన్నేలు రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా యేసు దేవా నన్నేలు రాజా, నా యేసు దేవా నన్నేలు రాజా. నీ పాద సన్నిధినే నే కోరుచున్నాను, నీ పాద సన్నిధినే సదా కోరుచున్నాను. నా యేసు దేవా నన్నేలు రాజా. అందరూ పాడదాం. నా యేసు దేవా నన్నేలు రాజా, నీ పాద సన్నిధినే నే కోరుచున్నాను, నీ పాద సన్నిధినే సదా కోరుచున్నాను. ఓ నీతి సూర్యుడా రవి కోటి తేజుడా, నీ ఉదయ కాంతిని ప్రసరింపచేయుమా. ఓ నీతి సూర్యుడా రవి కోటి తేజుడా, నీ ఉదయ కాంతిని ప్రసరింపచేయుమా. నీ ముఖ కాంతిలో నన్ను శుద్ధి చేయుమా. నీ సమాధానమును నాకు అనుగ్రహించుమా. నీ ముఖ కాంతిలో నన్ను శుద్ధి చేయుమా. నీ సమాధానమును నాకు అనుగ్రహించుమా. నా యేసు దేవా. అందరూ పాడదాం. నన్నేలు రాజా, నా యేసు దేవా నన్నేలు రాజా, నీ పాద సన్నిధినే నే కోరుచున్నాను, నీ పాద సన్నిధినే సదా కోరుచున్నాను. నా యేసు దేవా నన్నేలు రాజా, నా యేసు దేవా నన్నేలు రాజా. మా పరమ తండ్రి, మా రక్షకుడా, నాయనా నీవు నాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దుబాయ్లో నీ వాక్యాన్ని అందించే కృపను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్థానిక సంఘమును, యవన బిడ్డలను, క్వైర్ బిడ్డలను, సంఘ పెద్దలను, స్థానిక సంఘ కాపరిని, ఈ దుబాయ్లో పరిచర్యలో ఉన్న ప్రతి దైవజనుడిని, ప్రతి సంఘమును, ప్రతి కుటుంబాన్ని, సంగీతమును వాయించిన నీ బిడ్డలను ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు, దైవజనులకు వందనాలు. బిషప్ టి దుర్బాబయ్య గారికి మన నూతన యెరూషలేము తెలుగు క్రైస్తవ సంఘం తరపున వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
మనకు ఏ పాటి వాడనను నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనను నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనుడమైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఏ పాటి వాడు నన్ను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడు నన్ను నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి హల్లెలూయా. ప్రియ దేవులారా, ఈ సమయమందు కేక్ కటింగ్ ఒకటి ఉంది. ప్రార్థన పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క నూతన యెరూషలేము మందిరం యొక్క వార్షికోత్సవం ప్రభువా ఈ విధంగా ప్రభు జరగడానికి నువ్వు చూపిన ప్రతి కృపను బట్టి నీకు వందనాలయ్యా. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లతారని నీ వాక్యం సెలవిచ్చుచున్నది ప్రభువా. ఈరోజు ఒక తీర్మానంతో బిడ్డలు వెళ్ళడానికి నీ మందిరాన్ని ప్రేమించి బిడ్డలుగా మీరు చేయమని ప్రభువా. తద్వారా దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని నీ వాక్యము సెలవిచ్చుచున్నది. అలాంటి గొప్ప కృపకు ప్రభువా వారిని అర్హులుగా చేయమని ఇదిగో కేకు మా ముందుకు తీసుకుని వచ్చారు, దానిని మీరు ఆశీర్వదించండి అయ్యా. కేకు ఎలా అయితే తీపిగా ఉంటుందో ప్రభువా వారి జీవితంలో ఈ రోజు నుంచి వారి కుటుంబాలలో మధురమైనటువంటి ఆశీర్వాదాలు, మధురమైనటువంటి జీవితము వారికి మీరు అనుగ్రహించమని ఇక్కడ సేవను జరిగిస్తున్నటువంటి దైవజనులు మోడీ గారిని బట్టి అయ్యా, విశ్వాసులందరిని బట్టి ప్రభు నీ నామాన్ని గణపరుస్తూ యేసు నజరుడి నామం పేరట అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరమ తండ్రి మా రక్షకుడా నాయన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని మీరు సెలవిచ్చారు. అచ్చట శాశ్వతమైనటువంటి జీవమును ఆశీర్వాదమును ఉండవాలని మీరు ఆజ్ఞాపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. 8వ సంవత్సరంలోనికి బిడలు సంఘము నీ దాసుడు అడుగుపెట్టిన శుభ సందర్భను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా అనేక సంవత్సరాలు నీ పరిచర్యలో నాయన వారిని బహుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారని. కేకు కొరకు ఎదురు చూసేవారు కాదు ప్రభువా, నీ యొక్క రాకడి కొరకు, నీ వాక్యము కొరకు, నీ వాగ్దానము కొరకు ఎదురు చూచారు. నూతన శక్తిని, నూతన బలం పొందుతారని ఈ నూతన యెరూషలేము దేవాలయము మందిరము యొక్క సంఘ బిడ్డలందరిని బట్టి
నాయన నిన్ను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను ప్రభు. మేమందరం ఒకటిగా ఉండి నాయన ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా నీ సహాయమును, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. అయ్యగారు కుమారునికి పరిశుద్ధాత్మకే నామములో శుభం కలిగిన